హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజీ వ్లాగ్స్. టుడే స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాం. మనం ఇది గుత్తి వంకాయ అనగానే మనకి వెజిటేబుల్స్లో కింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది లేత లేత వంకాయలతో మనం మసాలా అనేది కూర్చి ఎలా చేయబోతున్నామో చూద్దాం రండి. ముందుగా వంకాయల్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. ఇప్పుడు మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకి ప్రిపేర్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇందులోకి 4 మిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, టమాటా మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే నేను ఎండు కొబ్బరి, ధనియాలు, అలాగే కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం వంకాయ కడుక్కొని పెట్టుకున్న వంకాయల్ని 4 సైడ్స్ ఇలాగా కోసుకొని 4 ఘాట్లు వచ్చేలాగా చూసుకోవాలి దీన్ని వంకాయ అనేది. అలాగే అన్ని వంకాయలు మనం అలాగే కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే స్టఫింగ్కి. ఇలా అన్ని వంకాయల్ని 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వాటర్లో అనేది వేసుకోవాలి, ఎందుకంటే ముక్క అనేది నల్లబడదు. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఇందాల గుత్తి వంకాయ మసాలా పేస్ట్, అది ఇప్పుడు 4 సైడ్స్లోకి వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. అలా నీట్గా స్టఫ్ చేసుకున్న తర్వాత అన్ని వంకాయల్లో కూడా ఇలానే పెట్టుకోవాలి. అన్నింటిలోకి అయితే మనం అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత ఇలా వంకాయలు అనేది వేసుకోవాలి చిన్నగా. ఇలా అన్ని వంకాయలు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే ముక్క అనేది మగ్గాలి కాబట్టి. అన్ని వైపులా మంచిగా వేగనివ్వాలి ముక్క అనేది, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మంచిగా ఉడికిన తర్వాత. స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ అనేది మనం ఇందులో వేసేసుకొని గ్రేవీ లాగా బాగుంటుంది. ఆ పేస్ట్ అంతా గ్రేవీకి మంచిగా పట్టిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. వంకాయలు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇందులోకి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, మనకి ముక్క అనేది కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇది గట్టిగా తిప్పకూడదు, ఎందుకంటే ముక్క అనేది చెదిరిపోతుంది కాబట్టి. అంతే అండి, మనకి ఇలా లేత లేత వంకాయలతో మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది, గుత్తి వంకాయ కర్రీ అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.